నా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున ఆస్తులు కాదు, గోళ్ళు కాదు, గొర్రెలు కాదు, కొట్టాళ్ళు కాదు, మేకలు కాదు, కానీ నీ కష్టము ద్వారా, నీ నష్టము ద్వారా, నీ శ్రమ ద్వారా నువ్వు కార్చిన కన్నీటిలో నుంచి నలిగిన నీ గుండెని, నీ యొక్క తిరిగి నలిగి వ్యాసారిపోయిన నీ హృదయాన్ని నా దేవుడికి ఇస్తే చాలు. నవ్విన నోరులే రేపు మిమ్మల్ని చూసి చప్పట్ల కొట్టే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వారి ముందే దీన స్థితిలో ఉన్న నిన్ను రాజుగా మలుచుకుపోతాడు ఆ దేవుడు. ఈ లోకంలో కష్టాలు కూడా నష్టాలు కూడా చెప్పడు, కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలు అగ్నిలో నుంచున్నా సరే నీతో పాటు అగ్నిలో నిలబడే దేవుడు ఒకే ఒక్క దేవుడైనా, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ లోకంలో పాపం చేసినోడికి, తప్పు చేసినోడికి, తాగుబోతువాడికి, గంజాయి మత్తులో కూరుకుపోయేవాడికి ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, ఆయన ఖండించడానికి రాలేదు, ఆయన శిక్షించడానికి రాలేదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జీవింపచేయడానికి వచ్చాడు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క కష్టం నుంచి తొలగించి శాంతి సమాధానం లేదు, మనుషుడు నన్ను విడిచిపెడతాడు అనుకున్నదా? ఈ రోజు మనుషుల్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ నిన్ను కన్న తండ్రి, పరమ తండ్రి నీతో ఉన్నాడు.